ఉంటుంది. ఏంటి భయం? వ్యాధి వస్తే భయం, లేకపోతే కష్టం వస్తే భయం, ఇల్లు కట్టలేకపోతే భయం, పిల్లలకు పెళ్ళి ఇవ్వకపోతే భయం, పంటలు పండకపోతే భయం. ఇలా చూస్తే భయాల్లో చాలా రకాలు ఉన్నాయి. అందరికీ భయాలు ఉన్నాయి, కానీ ఒక్క దగ్గర మాత్రం భయం లేదు. అదేంటో తెలుసా? దేవుడి భయం మాత్రం ఎవరికి లేదు. ఏముంది? ఏ భయం లేదు? దేవుడి భయం లేదు. మనుషులందరికీ భయాలు ఉన్నాయి, మనుషులందరూ భయపడుతూ ఉన్నారు, కానీ దేవుని భయం అన్నది ఈ లోకంలో చాలా మందికి లేదు. దేవుని తేలిక తీసుకుంటూ ఉంటారు. ఈ రోజున దేవుడు ఏం తెలివిస్తూ ఉన్నాడంటే, దేవునికి ఏం భయపడ్డాయంటే వ్యాధులు భయపడ్డాయి. దేవునికి ఏం భయపడ్డాయంటే దెయ్యాలు భయపడ్డాయి. చెప్పండి. ఇంకా దేవునికి ఏం భయపడ్డాయంటే ప్రకృతి భయపడ్డది. దేవునికి ఏం భయపడ్డదంటే చెప్పండి, ఇంకా మరణం భయపడ్డది. చనిపోయిన వాళ్ళు కూడా ఆయన లేపాడు, అంతే కదా. దేవునికి ఇంకేం భయపడ్డాయి చెప్పావు కదా ఇప్పుడే. ప్రతిదీ కూడా భయపడింది ఈ లోకంలో. ఎందుకంటే ఆయన అనేక మందిని బాగు చేయడం వల్ల వ్యాధులు భయపడ్డాయి. ఆయన మరణం నుంచి అనేక మందిని లేపడం వల్ల మరణం ఆయనకు భయపడింది. ఆయన అనేక మందిని ఈ రోజున ప్రకృతి ద్వారా, అంటే సముద్రాన్ని ఆపడం ద్వారా, అంటే ప్రకృతిని కూడా దేవుడికి భయపడేలా చేయగలిగాడు ఆయన. కానీ మానవుడైతే మాత్రం భయపడట్లేదు. ఈ రోజున మన ప్రయాస ఏంటంటే, మనిషి ఇన్ని దేవునికి భయపడుతూ ఉంటే మనిషి మాత్రం భయపడట్లేదు. అదే ఈ సువార్తను ప్రకటించడానికి ఒక కారణం అన్నమాట. ఈ చివరి ప్రసంగం ద్వారా ఈ రోజున మనుషులందరూ కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలంటే మీరు దేవునిని నమ్ముకోవాలి. దేవునికి భయపడాలంటే మీరు నిత్య జీవము, నిత్యాగ్ని అని 2 పదాలు ఉంటాయి బైబిల్లో. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో వారికి నిత్య జీవము, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకోరో వారికి నిత్యాగ్ని. 2, ఇంకా వేరే మార్గాలు లేవు. 2 నిత్య జీవము, నిత్యాగ్ని. మీకేం కావాలనుకుంటున్నారు? దేవుడిచ్చిన పరీక్ష, లేకపోతే దేవుడిచ్చిన ఈ యొక్క జీవితంలో నిత్య జీవనం కావాలని కోరుకుంటున్నారా? నరకం కావాలని కోరుకుంటున్నారా? ఒక మాటలో చెప్పాలంటే పరలోకం కావాలా, నరకం కావాలా? 2 కోరుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు తప్ప దేని ద్వారా కూడా పరలోకము లేదు. యేసుక్రీస్తు వారి తప్ప ఎవరి ద్వారా కూడా పరలోకానికి మార్గము లేదు. ఈ రోజున మాట ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా తెలుసుకున్నాం. అనేక మంది ఈ గ్రామంలో తెలుసుకున్నారు, కానీ ఈ వీధుల్లో లేకపోతే ఈ పేటలో చాలా మంది ఇంకా తెలుసుకోలేదు. ఇందాక ఇంకో పేపర్ ఎత్తుంటే వద్దన్నాడు. ఎవరిచ్చారు పేపర్ అండి? ఎవరిచ్చారు? ఏమన్నాడు ఆయన? తీసుకొని అంటున్నాడు. కారణం ఏంటి? మనుషుల్లో ఉన్న యొక్క మనసులో ఉన్న వాటిని తీసివేసే ఒక పరిస్థితి రావాలంటే మీరు ఒకసారి ఆ పేపర్లో ఉన్నది చదవండి. 1 Thessalonians 4:16. ఎవరైనా తీయండి ఒకసారి, ఒక్కటే వెళ్ళిపోదాం. 1 Thessalonians 4:16 వచనంలో ఒక మాట అక్కడ ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క నమ్మదగిన దేవునిని ఈ రోజున తెలుసుకున్న మీ అందరూ కూడా దేవునిని ఈ రోజున ఇష్టపడే రకాలు ఉంటే, దేవునికి స్థానం ఇస్తే ఖచ్చితంగా మేము ప్రయాసం పడిన ఆర్భాటముతోను, నేను చెప్తాను, మనందరం కూడా చెప్తాం. ఆర్భాటముతోను, అందరూ చెప్పండి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి, చెప్పండి అందరూ, ప్రభువు దిగి వచ్చును. మళ్ళీ చెప్తాం. ఇది ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దిగి వచ్చే సమయానికి నీవు ఎత్తబడే సంఘములో ఉన్నావా, లేకపోతే నరకములోకి వెళ్ళబడేవానిగా ఉన్నావా? ఆలోచించుకునే అవకాశం ఇప్పుడే, తర్వాత నీకు లేదు. నరకమా, పరలోకమా? 2 ఆప్షన్స్. ఈ మాటను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించిన వచ్చిన అందరూ కూడా అందరికీ చప్పట్లు కొట్టి మనం ఆశీర్వదించిన దేవుని యొక్క మాటలు మరి ఇలాగరి గ్రామంలో, మరి అదేవిధంగా దీనికి ముందు సీతావలసలో, అంతకుముందు మరి విశ్వాసులందరూ ప్రయాసపడ్డారు.
అనేక మంది మరి వైజాగ్ నుంచి వచ్చిన టీం మాట్లాడారు, పాటలు పాడారు. మన సారథి సంఘం అందరు కూడా పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు. అందరిని బట్టి కూడా మరి మా షారోన్ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మరి భోజనానికి వెళ్ళిపోదు. అందరూ రెడీ. ప్రార్థన ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన ఆశీర్వాదం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక మంది మా తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన కొందనాలనే ఉదయకాల సమయం నుంచి 3 గ్రామాల్లో ఈ చక్కటి సువార్త పరిచయను మరి 2 సంఘాలుగా మేము లావేరి సంఘం అలాగే విశాఖపట్నం సంఘం కలిసి చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఇంతమంది ధన్యత తండ్రి ఎంతో మందికి లేదనైనా మాకు మాత్రం మీకు వందనాలు. ఎన్ని కాళ్ళు అయితే, ఎన్ని చేతులు అయితే, ఎన్ని నోర్లు అయితే తెరిచాయో వారందరినీ కూడా పరలోక మందు ప్రతిఫలం దయచేయండి. ఎంతమంది అయితే ఈ మెగాఫోన్ ద్వారా అలాగే కరపత్రాల ద్వారా పాటల ద్వారా నీ సువార్తను విన్నారో వారి హృదయాలు తట్టడనైనా హృదయాలు మార్చండి. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది కనుక సమీపంగా ఈ దినాన తండ్రి మేము సిద్ధపాటు కలిగిన వారికి ఉండడానికి సహాయం దయచేయమని, అనేకుల్ని అగ్నిలోంచి లాగినట్టు లాగుతున్న ఈ ప్రయత్నంలో మీ కృప మీ సహాయం దయచేయండి. ఎక్కడైతే వాక్యం ఎత్తబడిందో వెత్తబడిన చేత ప్రతిఫలం రాపట్టడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయం అంతా మీ కృప మీ కాపుతలు మీ అందరిపై ఉంచినందుకు ఏ ఆటంకం లేకుండా జరిగించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ క్రీస్తు ప్రభు వారి పాటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కృప ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం మనందరి మీద తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.